తన తండ్రి చనిపోయినప్పుడు పోలీసులతో కలిసి ఎంపీ అవినాష్ రక్తపు మరకలు తుడిచారని ఆరోపించారు వైఎస్ సునీత. వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా తండ్రికి నివాళులర్పించారామే. నాన్న చనిపోయాక అవినాష్ తీసుకొచ్చిన లెటర్ చూసి షాక్ అయ్యానన్నారు సునీత. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మోసం చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఎంత తిన్నావో నీ ధనదాహానికి. ఇటువంటి వ్యక్తిని సొంత చిన్నాన్నను చంపడం ధర్మమా? సొంత షర్మిల గారు అడుగుతుంది, సొంత చెల్లెలు, సొంత అమ్మ మీద పిటిషన్. ఇది న్యాయమా? ఇది పులివెందుల వాసులకు, కడప జిల్లా వాసులకు తగునా? అవినాష్ రెడ్డి దగ్గరుండి రంగిరెడ్డి ద్వారా అందరి ద్వారా కడిగిలేదా? అటువంటి క్యారెక్టర్ వాళ్ళు నిజం చెప్తారనేది అనుకోవడం మీ తప్పు. వాళ్ళు మా వాళ్ళను బెదిరించినప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. ఆ ప్రతిఘటనలో భాగంగానే వాళ్ళు దౌర్జన్యం, ఆ దౌర్జన్యాన్ని మా వాళ్ళు ప్రతిఘటించారు. దానికోసం జరిగింది ఇది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమపై ఆరోపణలు చేసిన వారే నేడు నిందితులుగా తేలారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. రక్తపు మరకలు కడిగేటప్పుడు మీడియాని ఎందుకు రానివ్వలేదని ప్రశ్నించారు ఆయన. పులివెందుల వచ్చిన ఆదినారాయణ రెడ్డి వైఎస్ సునీత కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రస్తావించిన ఆదినారాయణ రెడ్డి వైసీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని, ఒకవేళ వారు దాడులకు దిగితే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. మేము ఆడికి వచ్చా డౌట్ చెప్పింది. Incoming voice call from TV9. మేము ఆడికి వచ్చి మళ్ళీ మేము ఆడికి వచ్చా డౌట్ చెప్పింది. Incoming voice call from TV9.